ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోండి తండ్రి. నాయన యేసుక్రీస్తు రాజా, వాక్యం తెలియచేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప మార్పును మీరు దయచేయండి ప్రభువా. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన వాక్కు లేదా అంశము ఏంటంటే, మాట వినాలి, ఎవరి మాట వినాలి, ఎందుకు వినాలి. ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను, వినండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, బలులు అర్పించడం కంటే కూడా ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల క్రొవ్వుని అర్పించడం కంటే కూడా మాట వినటము శ్రేష్టము అని వాక్యము తెలియజేస్తుందండి. ఈ మాట ఎటువంటి సందర్భంలో వాడబడింది? అసలు ఈ మాటని ఎవరితో చెప్తున్నారు అంటే, సౌలు అనే మహారాజుతో సమూయేలు అనే ఒక ప్రవక్త ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఒకరోజంట సౌలుని ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా నియమిద్దామని దేవుడు అనుకున్నాడంట. అనుకుంటే ఆ విషయాన్ని సమూయేలు ద్వారా సౌలుకు తెలియచేయమని చెప్పాడు. అయితే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి, దేవుడు నీకు ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాడు, నిన్ను రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలపైన. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నప్పుడు మార్గ మధ్యలో అమాలేకులు వారిని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మీద పడి వాళ్ళని హతమార్చారు, కొంచెం ఇబ్బందికరంగా నడుచుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవునికి విరోధమైన ప్రజలు. కాబట్టి ఆ అమాలేకులు అందరినీ కూడా నువ్వు హతము చేయాలి అని సౌలుకి సమూయేలు తెలియజేస్తాడు. దేవుడు ఈ విధంగా నీకు చెప్పాడు అని తెలియజేస్తాడు. అయితే నీ మాట ప్రకారం చేస్తానని చెప్పి ఈ సౌలు గారు ఏం చేశారంటే, జనాల్ని పోగు చేశాడు. జనాల్ని పోగు చేసి తేలాయిము అనే ప్రాంతంలో లెక్కించగా 2 లక్షల కాల్బలం వచ్చిందంట. యూదా వారేమో 10,000 మంది వచ్చారంట. అయితే ఈ 2,10,000 మందితో కలిసి ఈ అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి ఆ అమాలేకీయులతో కూడా కేనీయులు అనేవారు కూడా ఉన్నారు. ఈ కేనీయులు ఎవరంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు వారికి సహాయం చేసిన వారు అనమాట. అయితే సౌలు వాళ్ళకి ఈ విధంగా తెలియచేశాడు, మీరు అమాలేకులతో పాటు ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా అమాలేకులతో పాటు హతం చేయాల్సి వచ్చింది, కాబట్టి మీరు వారితో పాటు విడిపోండి అని చెప్పాడంట. విడిపోండి అని చెబితే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి విడిపోయారంట. విడిపోతే ఈ సౌలు మహారాజు ఏం చేశారంటే, సమూయేలు ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న పురుషులను కానీ, స్త్రీలు కానీ, బాలుడు కానీ, పసిపిల్లలను కానీ, ఎద్దులను కానీ, గొర్రెలను కానీ, ఒంటెలను కానీ, గాడిదలను కానీ అన్నిటినీ కూడా హతమార్చు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్తే, మన సౌలు మహారాజు ఏం చేశారంటే, అమాలేకీయుల్ని హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గమందున షూరు వరకు కూడా తరిమి హతమార్చాడు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే మనోడు ఏం చేశాడంటే, సౌలు ఆ దేశానికి చెందిన హగగు అని ఒక రాజు ఉన్నాడు, ఆ రాజును బ్రతికించుకున్నాడు. అదేవిధంగా నీచ పశువుల్ని మాత్రమే, నీచ జంతువుల్ని మాత్రమే, నీచ ఆ యొక్క సంతతిని మాత్రమే హతమార్చి, క్రొవ్విన వాటిని, కొంచెం మంచి వాటిని ఈయనతో పాటు తెచ్చేసుకున్నాడు అనమాట. జనులు ఈ సౌలు మహారాజు కలిసి అక్కడ ఉంటున్న ఆ యొక్క మంచి వాటిని తెచ్చుకున్నట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. దాని తర్వాత ఇంకా ఏం చేశాడంటే, కర్మెలులో ఒక విజయ పథకాన్ని అక్కడ నిలబెట్టి తిరిగి వెళ్ళినట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ విషయం కాస్త ఎవరికి తెలిసిందంటే సమూయేలుకి తెలిసింది. ఆ రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, నేను సౌలుకి రాజుగా చేద్దామనుకున్నాను,
కానీ సౌలు విషయం ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకంటే సౌలు నా మాట వినలేదు అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలుకి బహుగా కోపం వచ్చి రాత్రంతా కూడా దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు సౌలు నిమిత్తం దేవునికి సమూయేలు. తర్వాత సమూయేలు సౌలుని కలుసుకున్నాడు. కలుసుకుంటే మన సౌలు అంటున్నాడు, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట నేను చేశాను, అది నెరవేర్చాను అని సమూయేలుతో అంటున్నాడు. అంటే సమూయేలు అంటున్నాడు, మరి నాకు వినపడుతున్న ఈ ఎద్దుల రంకెలేంటి, ఈ గొర్రెల రంకెలేంటి అని అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవునికి బలి అర్పిద్దామని జనులు తీసుకొచ్చారు అని చెప్తున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్న మాట అన్నమాట ఇది. అసలు దేవుడు నీకేం చెప్పాడు, నువ్వు దేవుడి మాటని ఎందుకు తిరస్కరించావు అని అప్పుడు అంటున్నాడు అనమాట. ఏమని? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల క్రోబు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము అని అప్పుడు ఈ మాట అంటున్నాడు సమూయేలు సౌలుతో. కాబట్టి దేవుని మాటను మనము వినాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. దానికంటే కూడా ఈ లోకంలో మనకి శ్రేష్టమైంది ఏది కూడా లేదు. ఎందుకు మనం దేవుని మాట వినాలంటే, మనకొక మంచి జీవితాన్ని ప్రసాదించాలంటే అది దేవుని వలనే అవుతుంది. ఈ లోకంలో మనిషి దేనికన్నా భయపడతాడు, దేనికి కూడా భయపడడు, కానీ ఒకదానికి భయపడతాడు. ఏంటంటే చావుకు భయపడతాడు. చావు అంటే ఏ మనిషి కన్నా కూడా భయమే. వరంగల్లో నిజంగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ గారు మరణించారట. ఆ పాస్టర్ గారు భూస్థాపన కొరకు అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి ఆ వరంగల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఒక మంచి ఊరు చూసుకొని అక్కడ శవపేటికను తయారు చేసి ఆ శవపేటికను ఆ దారిలో ఉంచుకొని లారీల కోసము లేకపోతే ఏదైనా వాహనం మీద పెట్టుకొని వద్దామని అక్కడ దారిలో వెయిట్ చేస్తానంట. అందరూ వస్తున్నారంట, కానీ ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదట. ఎందుకంటే అక్కడ శవపేటిక ఉంది కదా, ఎవరికైనా భయమే కదా, శవపేటికను తీసుకొని ఈ యొక్క ఆ టైంలో ఏం వెళ్తాంలే అని ఎవరు కూడా ఇవ్వట్లేదంట. అయితే మొత్తానికి ఒక మినీ వ్యాన్ వెళ్తుంటే ఆ మినీ వ్యానోడు ఎట్లాగో ఆపాడంట. ఆపితే నేను కూడా నాతో పాటు నా శవపేటికను ఎక్కించుకుంటానంటే సర్లేని ఒప్పుకున్నాడంట. సో అయితే నాకు ఎదరను కూర్చోవడానికి స్థలం లేదు, నువ్వు నీ శవపేటిక వెనకే కూర్చోండి అని చెప్పాడంట డ్రైవర్. అయితే అలా చెప్పినప్పుడు ఏం చేశారంటే సర్లే అని ఒప్పుకొని ఆ శవపేటికని వెనక్కి ఎక్కించుకున్నాడు. అదేవిధంగా ఇతను కూడా వెనకే కూర్చున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత లైట్గా తుప్పర అంటే చినుకులు పడడం ప్రారంభించినాయి. మనోడు ఏం చేశాడు, ఇక చినుకులు పడుతున్నాయి కదా అని ఆ శవపేట ఓపెన్ చేసుకొని ఆ శవపేటికలో పడుకున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక నలుగురు అక్కడ లిఫ్ట్ అడిగి ఎక్కారు. ఎక్కితే వాళ్ళతో కూడా ఈ డ్రైవర్ అన్నాడు, ముందు కూర్చోవడానికి స్థలం లేదు, వెనక కూర్చోండి అన్నాడు. వెనక ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళ మధ్య డిస్కషన్ అనమాట. ఏంటి ఆ డిస్కషన్ అంటే, దీంట్లో ఏదో శవం ఉన్నట్టుంది అని డిస్కషన్. ఇంకోసేపు ముందుకు వెళ్తున్నారు, ఇది ఆడదా మగదా, ఇంకోసేపు డిస్కషన్. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళారు, దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఏదో ఒకటి దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మనోడు ఈ లోపల ఉన్న మనిషి ఏం చేశాడంటే వర్షం తగ్గిందా లేదా అని చిన్నగా చేయి బయటికి పెట్టాడంట. ఇంకంతే సంగతులు. అక్కడున్న నలుగురు దబా ఆ లారీ తలుపులు బాది అక్కడి నుంచి దూకి ఆ పొలాల్లో ఎటు పరిగెత్తారు అనమాట. అయితే ఈ డ్రైవర్ దిగి ఒక మనిషి పారిపోతుంటే పట్టుకొని, ఎందుకు అలాగా చెప్పా పెట్టకుండా పారిపోతున్నారు, ఏమైంది అంటే శవం లేచింది అని అరుస్తున్నారంట. శవం లేయడం ఏంటయ్యా, నాకు తెలియకుండా నా బండిలో శవం ఎక్కడ ఉంది అని అంటున్నట్టు డ్రైవర్. అంటే లేదయ్యా శవం లేచిందయ్యా, మేము పరిగెత్తాలని పరిగెడుతున్నారంట. ఎవరు ఆ శవం చూస్తే అప్పటికే మనోడు ఏంటో ఈ తలుపులు బాధడం ఏంటో గందరగోళం అయింది, ఈ బండి ఆపడం ఏంటో అయిందని లోపల ఉన్న వ్యక్తి కాస్త బయటకు ఆల్రెడీ వచ్చి చూస్తాడంట, గమనిస్తాడు మొత్తం ఏం జరుగుతుందా అని. అయితే ఏమైందంటే, బాబు అది శవం కాదయ్యా, మనోడు వర్షం పడుతున్న లోపలేమో పడుకున్నాడేమో అని చెప్పాడంట డ్రైవర్ గారు. అంటే ఏం జరిగిందంటే, నువ్వు భలే పని చేసావయ్యా, దాంట్లో ఎందుకు పండుకున్నావు పోయి అంటే, వర్షం పడుతుందని దానిలో పండుకున్నానయ్యా నేను అన్నాడంట. అయితే మనుషులకి చావంటే భయం. ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల ఏ ఒక్కరు కూడా బయటికి రావద్దు అని ఆజ్ఞాపించినప్పుడు, ఆ శాస్త్రము ఈ యొక్క ప్రపంచంలో ఉంటున్నప్పుడు
ప్రతి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. ఎందువలన? ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్స్ పూసుకుంటున్నారు. ఎందువలన? ఒక భయం ఏర్పడింది మనుషుల్లో. అంటే మనిషి దేనికి కూడా భయపడిన మనిషి దేనికి భయపడుతున్నాడంటే చావుకి భయపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు, యేసుక్రీస్తుని ఎరిగిన నీవు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు చావుని కూడా జయించి ఉన్నాడు. ఆయన చచ్చిపోయి ఎలా అయితే తిరిగి లేచాడో, నువ్వు ఆయన యందు నిరీక్షణ ఉంచినట్లయితే, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను కూడా నువ్వు మరణించిన తర్వాత నిన్ను కూడా ఆయన ఏ విధంగా లేచి ఉన్నాడో నిన్ను కూడా ఆ విధంగా లేపుతాడు. ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందువల్ల నువ్వు మాట వినాలి. దెన్ నెక్స్ట్, ఎవరి మాట మనము వినాలి? మొదటిగా మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలంటే మనము దేవుని మాట వినాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాం చూడండి. దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. ఇక్కడ ఏముందండి? ఎవరైతే దేవుని సంబంధో, ఎవరైతే దేవుని సంబంధులో వారంట దేవుని మాట వింటారంట. ఒకవేళ నువ్వు దేవుని మాట వినేవాడిగా ఉండకపోతే, ఒకవేళ నువ్వు దేవుని మాట వినట్లేదు అనుకుంటే నువ్వు దేవుని సంబంధం ఎట్లా అవుతావు? సాతాను సంబంధివి నువ్వు. దేవుని మాట నువ్వు వినట్లేదంటే నువ్వు దేవునికి నీకు సంబంధం లేదు అసలు. ఒకసారి 40 దినములు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన బాగా ఆకలిగా ఉన్నాడంట. బాగా ఆకలేస్తుందంట. బాగా ఆకలేస్తుంటే ఒక శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, ఇక్కడ అనేకమైన రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నిటినీ కూడా రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలిని తీర్చుకోవచ్చు కదా అని ఆ శోధకుడు ఆ దేవునితో అంటున్నాడంట. ఈ యేసుక్రీస్తు వారితో ఆ మాట అంటున్నాడంట. ఏమనంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా అంత ఆకలితో బాధపడే కంటే అన్నాడంట. ఈ దయ్యం యొక్క మాట, ఈ అపవాది యొక్క మాట, ఈ శోధకుని యొక్క మాట, ఈ సాతాను యొక్క మాట యేసుక్రీస్తు వారికి వినటం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని మాటనే యేసుక్రీస్తు వారు వినాలి అని తీర్మానించుకున్నారు. అందువల్ల ఆ శోధకునితో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు, అలా జీవిస్తాడని ఆ శోధకునితో యేసుక్రీస్తు వారు చెప్పారంట. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆహారాన్ని బట్టి కాదు మనం పోషింపబడుతుంది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము బ్రతుకుచున్నాము. ఈరోజు నువ్వు సజీవ లెక్కలో లెక్కించబడ్డావంటే, ఇంత ఘోర విపత్తులో కూడా, ఇటువంటి భయంకరమైన దినాల్లో కూడా నువ్వు మరొక దినాన్ని నువ్వు చూడగలుగుతున్నావంటే, ఈరోజు కూడా నువ్వు సజీవంగా ఉంటున్నావంటే అది దేవుని యొక్క కృప. అది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నువ్వు బ్రతుకుతున్నావు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా మనం ఎవరి మాట వినాలంటే సేవకుని మాట వినాలి. రెండవదిగా మనం ఎవరి మాట వినాలంటే సేవకుని మాట వినాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం చూడండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఇక్కడ మనము సేవకుని మాట వినాలి. యెహోవా యందు భయభక్తులతో మనం జీవిస్తున్నాము అనే ఒక సైన్ ఏంటంటే, అనే ఒక గుర్తు ఏంటంటే, నీ ఎదురుగా ఎవరైతే సేవకులు ఉన్నారో, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, ఎవరైతే దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నారో వాళ్ళ మాట వినే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? వాళ్ళ మాట ప్రకారము నడిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే సేవకుల్ని విమర్శించేదానిగా, సేవకుల్ని విమర్శించేవాడిగా నువ్వు ఉంటున్నావా? కొన్ని లక్షల మంది మెంబర్స్ కలిగిన ఒక సంఘ కాపరిని నాకు తెలిసిన ఒక చెల్లె అంటుంది, అతనికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేదు అని. అమ్మా, నీకుందా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అని అడిగా. నాకు ఉంది బ్రదర్ అంటుంది. తను చూస్తే ఒక 3-4 అబ్బాయిలతో స్నేహం చేస్తున్న ఒక చెల్లి. అటువంటి చెల్లికంట పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉందంట. కొన్ని లక్షల మందికి సంఘ కాపరిగా ఉంటున్న ఆ సంఘ కాపరికేమో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేదంట. చూసారా మనుషులు ఎట్లా విమర్శిస్తున్నారు? సేవకుని మాట మనం వినాలండి. సేవకుల మాటలు మనం వినాలండి.
సేవకులు ఏదైతే చెప్తున్నారో అది తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం కలిగిన ఉండాలి. ఒక సమయమున దర్యావేషు అని ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు ఒక 120 మంది మంత్రుల్ని ఏర్పరచుకున్నాడు. ఆ 120 అధిపతులకి, ఈ 120 మంది అధిపతులకి ఒక 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3 ప్రధానులు కూడా ముఖ్యుడు ఎవరంటే దానియేలు. సో ఈ 3కి కూడా మరి రాజుకి ఎటువంటి ఆటంకము, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ 3 కూడా ఏం చేయాలంటే ఈ 120 మంది అధిపతుల యొక్క లెక్కలన్నీ కూడా సమకూర్చి అక్కడ వారికి హెచ్చరికలు ఇస్తూ ఉండాలి. అయితే దానియేలు చాలా శ్రేష్టమైన తెలివి గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కొంచెం చురుకైన వ్యక్తి అనమాట. ఎక్కడ కూడా తప్పులు చేయటము, ఎక్కడ కూడా దొంగ లెక్కలేయడము ఇటువంటి అలవాటు లేని వ్యక్తి. అయితే ఈ విషయాన్ని బట్టి రాజుగారు అనుకున్నారంట, ఇతనికి ఇంకొంచెం అధికారం ఇద్దాము, ఈ దేశం అంతటి మీద అధికారం ఇద్దాము అని అనుకుంటున్నాడంట. అయితే ఆ తక్కిన ప్రధానులు అదేవిధంగా ఈ 120 మంది అధిపతులు కూడా అనుకున్నారంట, మరి ఇట్లా దానియేలుకి ఇలాగా అనుకుంటున్నాడు రాజు, మనం దానియేలు మీద ఏదో ఒక నింద మోపేస్తే అతనికి ఆ పదవి పోతుంది, అతనికి ఆ యొక్క ప్రమోషన్ పోతుంది అని అనుకున్నారంట. అనుకొని పదే ఈ యొక్క దానియేలుని అబ్జర్వ్ చేయడం ప్రారంభించారంట. ఎక్కడ కూడా దానియేలు ఏ తప్పిదంలో కూడా దొరకట్లేదంట. దొరకకపోతే వీళ్ళు అనుకున్నారంట, ఈ దానియేలు ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన చేయడమే తప్ప ఇతనిలో మాకు ఎటువంటి దోషము, ఎటువంటి తప్పు కూడా కనిపించట్లేదు, ఇతను ప్రార్థన చేసే పద్ధతిని మనం పట్టుకోవాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించారంట. పారసీకుల దాని ప్రకారము ఒక శాసనాన్ని వీళ్ళు కలుగజేశారంట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక 30 రోజులు ఏ దేవునికి ఎవరు మొక్కకూడదు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా కూడా మీకే చెప్పుకోవాలి అన్న ఒక శాసనం మనం కలుగజేద్దామని రాజుగారి దగ్గరికి వెళ్ళి శాసనాన్ని కలుగజేసుకొని దాని ప్రకారం రాజు చేత సంతకం పెట్టించుకున్నారంట. ఈ యొక్క శాసనం గురించి దానియేలుకు తెలిసినప్పటికీ తన గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు చూస్తూ ముమ్మారు ప్రార్థన చేయడము మానలేదంట. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారండి? 3 సార్లు ప్రార్థన చేసేవారు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? కనీసం ఒక అరగంటన ప్రార్థన చేయగలుగుతున్నావా? అయితే 3 సార్లు ప్రార్థన చేస్తున్న ఈ దానియేలుని ఈ అధిపతులు, ఈ ప్రధానులు గమనించి, రాజా, మీ శాసనాన్ని ఇతను తిరస్కరించాడు, మీరేం చెప్పారు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, అదేవిధంగా మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకే చెప్పుకోవాలి అని శాసనం పుట్టించారు కదా, మరి ఈ దానియేలు మీ యొక్క శాసనాన్ని తిరస్కరించారు. ఈ శాసనం ప్రకారం తిరస్కరించిన వారిని ఏం చేయాలనుకున్నాం? మనము సింహాల బోన్లో వెయ్యాలనుకున్నాం. కాబట్టి మీరేం చేయాలంటే ఈ దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయండి అన్నారంట. కాకపోతే ఈ రాజుగారికి దానియేలు అంటే కొంచెం ఇష్టము. ఎలాగైనా దానియేలుని తప్పించాలని ఆ రాత్రంతా, ఆ యొక్క సాయంత్రం కాలం అంతా, ఆ సమయం అంతా కూడా ప్రయత్నం చేశాడంట. ఎంత ప్రయత్నించినా కూడా ఈ అధిపతులు ఊరుకోవట్లేదంట. దానియేలుని సింహాల బోన్లో వేయాల్సిందే అన్నారంట. మొత్తానికి ఈ రాజుగారు, నీ దేవుడి నేను రక్షిస్తాడయ్యా అని చెప్పి సింహాల బోన్లో దానియేలుని వేశారంట. రాత్రి అంతా కూడా దానియేలు ఆ సింహాల బోన్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. తెల్లవారుజామున వచ్చారు, అందరు కూడా కలిసి వచ్చారు. కలిసి వస్తే సింహాలు ఒక పక్కన ఉన్నాయంట, దానియేలు ఒక పక్కన ఉన్నాడంట. అసలు దానియేలుని సింహాలు ఏమీ చేయలేదంట. దానియేలుని సింహాలు ఏమీ చేయలేదు అని చెప్పి ఈ దానియేలుని ఎవరైతే సింహాల బోన్లో వేయమన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సింహాల బోన్లో వేయండి, ఈ దానియేలు బయట తీయండి అని రాజు ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించిన వెంటనే వీళ్ళందరినీ కూడా సింహాల బోన్లో వేశారంట. వేస్తే ఆ సింహాల బోన్లో వేయకముందే, వాళ్ళు భూమికి అంటకముందే ఒక్కొక్కరు కూడా సింహాల నోట్లోకి వెళ్ళిపోయారంట. ఎముకలు కూడా మిగలలేదంట, పీల్చి పిప్పి చేసేసినాయంట ఆ మనుషులందరినీ కూడా సింహాలు. చూసారా? ఒక సేవకునికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, ఒక సేవకుని మీద విమర్శనాత్మకమైన మనస్సు కలిగి నువ్వు జీవించినట్లయితే, ఒక సేవకునికి అన్యాయం చేయాలని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే, సింహాల నోట్లో ఏ విధంగా ఆ యొక్క అధిపతులు, ఆ యొక్క ప్రధానులు బలైపోయారో నీ జీవితము ఎవరిని మృంగుదునా అని ఉందంట సాతాను పొంచి. మరి ఆ సాతాను, ఆ సింహము నోట్లో నువ్వు కూడా బలైపోతావు. మరి జాగ్రత్త. ఈ రోజు నుంచైనా సేవకుల మాట వినటము అభ్యాసం చేసుకో.
మూడోదిగా మనం ఎవరి మాట వినాలంటే తల్లిదండ్రుల మాట వినాలి. మూడోదిగా మనం ఎవరి మాట వినాలంటే తల్లిదండ్రుల మాట మనము వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే నా పిల్లోళ్ళు నాకు మాట వినట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, నేను ఎంతో కష్టపడి చదివించాను, వాళ్ళు చదువుకోవట్లేదు, నేను ఎంతో గారాబగా పెంచాను, ఇప్పుడు నా మాట వినట్లేదు. ఇలాగా అనేక రకాల తల్లిదండ్రులు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలతో దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మీ తల్లిదండ్రుల మాట వినండి, వృద్ధాప్యంలో వారిని కాస్త చూడండి. ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల మాట మీరు వింటారో మీకు తెలియకుండానే మీకు ఒక గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఒకసారి కానాను అనే ప్రాంతంలో వివాహం జరుగుతుందంట. ఆ వివాహంలో యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అక్కడే ఉందంట. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని ఆ వివాహానికి ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే వెళ్ళారంట. యేసుక్రీస్తుకుంటున్న 12 మంది శిష్యులు కూడా ఆ యొక్క వివాహానికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనకు ఉంది. అయితే ఆ వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ఒక సమస్య వచ్చిందంట. ఏంటి ఆ సమస్య అంటే అక్కడ విందును ఏర్పాటు చేస్తున్న ఆ ద్రాక్ష రసము అయిపోయిందంట. దాని గురించి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది కాస్త ఎవరికి తెలిసిందంటే యేసుక్రీస్తు తల్లి అయినా మరియకు తెలిసింది. మరియకు తెలిసినప్పుడు మరి వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇలా ద్రాక్షారసం అయిపోయింది, కాస్త నువ్వేమన్నా వారికి సహాయము చెయ్యి, ఏదైనా అద్భుతం చెయ్యి అన్నట్లుగా యేసుక్రీస్తు తల్లి యేసుక్రీస్తు అనిందంట. అంటే మరి యేసుక్రీస్తు వారు అంటున్నారు, అద్భుతాలు చేసే సమయం నాకు ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదమ్మా, మరి నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడంట. అన్న వెంటనే ఈ యేసుక్రీస్తు తల్లి అక్కడున్న పనివారిని పిలిచి, ఇదిగో ఈయన మీకు ఏదైతే చెప్తాడో అది మీరు చెయ్యండి అన్నాడంట. అంటే సరే అని చెప్పి యేసుక్రీస్తు ఫస్ట్ ఏమన్నారు, నో అన్నారు. కానీ తల్లి మాట వినాలి అన్న శాసనం ఇతనికి తెలుసు. కాబట్టి నో అన్న ఇతను ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎస్ అని చెప్పి తల్లి మాట విని ఏం చేస్తాడంటే అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి కదా, ఆ రాతి బాణాల్లో వాటర్ నింపండి అన్నాడంట. వాటర్ నింపి ఇప్పుడు వెళ్ళి మీరు పంచండి అన్నారంట. ఆ నీళ్లు ఎప్పుడు ద్రాక్షారసంగా మారినాయో అక్కడ తీసుకెళ్ళి పోసేవారికి తెలియట్లేదంట. అక్కడ ఎప్పుడు అద్భుతం జరిగిందో ఎవరికి తెలియట్లేదంట. జనాలు పైగా అంటున్నారు, ముందు ద్రాక్షారసం కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంది టేస్ట్. ఎందుకంటే సాధారణంగా వివాహాల్లో ఏం జరుగుతుందంటే ఆ కాలంలో ముందేమో మంచి ద్రాక్షారసం పోస్తారు, లాస్ట్లో ఏమో జబురసం పోస్తారు. కానీ ఈ వివాహంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ముందు కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటున్న ఒక మంచి ద్రాక్షారసాన్ని అక్కడ ఉన్న వారందరూ కూడా తాగినట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఈరోజు తల్లిదండ్రుల మాట ఎవరైతే నో అంటున్నారో నోగానే ఉంటున్నారు. అందువలన మీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. యేసుక్రీస్తు వారు కూడా ఫస్ట్ నో అన్నారు, కానీ ఎస్ అయింది తర్వాత. నువ్వు కూడా ఈరోజు నీ తల్లి మాట నీ తండ్రి మాట నో అంటున్నావు, కానీ తర్వాత ఎస్ అనట్లేదు. అలా నువ్వు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారు నీకు మాదిరి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా నో అని తర్వాత ఎస్ అన్నారో ఈరోజు నువ్వు నో అని ఎస్ అనేవాడిగా ఉండాలి. 4వది మనము ఎవరి మాట వినాలంటే పెద్దల మాట వినాలి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, చిన్నలారా మీరు మీ పెద్దలకి లోబడి ఉండుడి అనంది. ఈరోజు నీకంటే 1 సంవత్సరం వయసులో పెద్దగా ఉంటున్న వారి మాట నువ్వు వినాలి. ఎందుకంటే వాళ్ళ మాట నువ్వు వినకపోతే వాళ్ళకి మనసు ఎంతో బాధపడుతుంది. కాబట్టి ఒకవేళ నువ్వు పెద్దలకి లోబడకపోతే నీకంటే చిన్నవాళ్ళు నీకు లోబడరు. అది నువ్వు జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజు నుంచి నువ్వు పెద్దలకు లోబడ్డం అలవాటు చేసుకోవాలి. 5వదిగా మనము చూసినట్లయితే భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినాలి. ఈ విషయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-25లో ఉందండి. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అనుందండి. కాబట్టి భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు విన్నట్లయితే వాళ్ళు గొప్ప ఆశీర్వాదంలో ఉంటారు. ఇంకా 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనంలో మీరు గమనించినట్లయితే, ప్రేమంట అనేక పాపములను కప్పుతుందంట.
భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఒకరి పట్ల ఒకరికి లోబడే తత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి మీ యొక్క భార్యాభర్తల జీవితాన్ని మీరు ముందుకు కొనసాగించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఆఖరిగా మనము ఎందుకు వినాలి అని కూడా నేర్చుకోవాలనుకున్నాం కదా. ఎందుకు మనం వినాలంటే దేవుని మాట మనం విన్నట్లయితే, వాక్యము మనము విన్నట్లయితే విశ్వాసం మనలో వస్తుందండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం వస్తుంది అని వాక్యము మనకుంది. అలా విశ్వాసం నీకు వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, వింటున్న వాక్యం ప్రభువా యేసు క్రీస్తు రాజా ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు తీసుకొచ్చిందని నమ్ముచున్నాను. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి, గొప్ప అద్భుతం చేస్తారని ప్రతి ఒక్కరం కూడా మాట వినటానికి, అదేవిధంగా ఎవరి మాట వినాలో నేర్చుకున్నాము, ఎందుకు వినాలో నేర్చుకున్నాము, మర్చిపోకుండా మీ నామాన్ని మహింపరిచే బ్రతుకుల్ని మీరు మాకు దయచేస్తారని, మీ మాట వినడానికి సహాయం చేస్తారని యేసు క్రీస్తు నామక ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.